యువత అందరూ కూడా ఈ స్టోరీ వినండి, తల్లిదండ్రులు అందరూ కూడా వినాలి, టీచర్లు అందరూ వినాలి. జునైద్ అహ్మద్ అన్న అబ్బాయి గురించి చెప్తున్నా. ఇలా యూపీలో పుట్టి పెరిగినాడు అబ్బాయి. ఒక మామూలు నగీనా అన్న చిన్న పట్టణము బిజ్నోర్ జిల్లాలో ఉంటుంది, ఉత్తరప్రదేశ్లో. ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచి యావరేజ్ స్టూడెంటే, మార్కులు పెద్దగా వచ్చేవి కాదు. 10th బొటాబొటిగా 60%తో పాస్ అయిపోయినాడు. అందరూ ఇవే మార్కులు అన్నారు. ఇంకా తర్వాత ఇంటర్మీడియట్లో బాగా కష్టపడ్డాడు. ఎంత కష్టపడ్డా కూడా అంటే 12th క్లాస్ అంటారు అక్కడ, 41.5%తో పాస్ అయిపోయి అంతే. ఇంకా ఆ తర్వాత అబ్బాయి ఆగలేదు. ఎంతమంది డిస్కరేజ్ చేసినా కూడా, ఎన్ని మాటలన్నా కూడా నేను చదువుతా అని బీఎస్సీ తీసుకున్నాడు. మరి అబ్బాయికి అదే వచ్చింది. బీఎస్సీలో మ్యాథమెటిక్స్ చేసినాడు అబ్బాయి, ఫిజిక్స్ కూడా చేసినాడు. ఇంకా ఆ తర్వాత ఎంఏ తీసుకున్నాడు. ఎంఏలో ఆయన కల్చరల్ హెరిటేజ్ మీద చేసినాడు. ఆ తర్వాత టూరిజం మేనేజ్మెంట్ మీద చూశాడు. ఆ తర్వాత ఇంకా మంచి పుస్తకాలు చదవడము అదంతా కూడా ఎక్కడ ఆపలే, పఠనం అన్నది ఆపలే. ఈ ప్రకారంగా కష్టపడుతూ ఉన్నాడు. కానీ అబ్బాయి గోల్ ఏం తెలుసా అండి, ఏదో పీజీ చేసి ఒక ఉద్యోగం సంపాదించాలన్నది కాదు. సివిల్స్కి ఎక్కువ పెట్టాడనమాట. కష్టపడ్డాడు, చదివాడు, ఏ సపోర్టు లేకపోయినా కూడా. ఆ తర్వాత ఆయన ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత తెలుసా అండి, నంబర్ 3. ఇంత టాప్ పొజిషన్లోకి వెళ్ళిపోయినాడనమాట. ఐఏఎస్గా సెలెక్ట్ అయినాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, యువతకి ముఖ్యంగా ఏవో మార్కులు తక్కువ వచ్చినాయి 10thలోనూ లేదా ఇంటర్మీడియట్లో తక్కువ వచ్చినాయి, ఇక నేను దేనికి పనికిరాను అని అనుకున్న వాళ్ళకి చెప్తున్నాను, మార్కులు ఒక్కటే కొలబద్ద కాదు. మామూలు స్థాయి మార్కులు తెచ్చుకొని కూడా ఉన్నత స్థాయికి ఎదిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకేం స్టేట్ ర్యాంకులు రాలేదు, టాపర్స్ కాదు వాళ్ళు, కానీ జీవితంలో ఈ ప్రకారంగా టాప్కి ఎదిగిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్గా ఈ స్టోరీ మీకు చెప్పడం జరిగింది నాన్న. ఎక్కడ భయపడద్దు. మీ యొక్క గమ్యం వైపే మీ యొక్క ప్రయాణం అన్నది ఉండాలి. మీ చూపంతా లక్ష్యం మీదే ఉండాలి. ఖచ్చితంగా మీరు అద్భుతాలు సృష్టిస్తారు. ఎవ్వరు ఎన్ని మాటలన్నా కూడా మీ యొక్క ధ్యాస మాత్రము మీ చదువు మీద ఉంచండి, మీ లక్ష్యం మీద ఉంచండి. ఆల్ ది బెస్ట్. ఆయుష్మాన్ భవ. గాడ్ బ్లెస్ యూ.